నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి లెస్ డ్రివెన్ కిలోమీటర్ మహేంద్ర ఎక్స్యూవీ, అది కూడా ఆల్ వీల్ డ్రైవ్ W11 ఆప్షనల్ వేరియంట్ అనమాట. 2018 మోడల్. 5 నెలల్లో మనకి ఈ బండి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది 2018లో. 6 నెలల్లో మనకి 2018లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. 1 మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి బయటికి రాగానే 1 మంత్లో రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇట్లా బయటికి రాగానే కొత్తగా వెహికల్ అయితే తీసేసుకున్నారు. సో ఇది చూసుకున్నట్లయితే ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. సో W11 ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ అనమాట. మీకు పుష్ స్టార్ట్ ఉంటుంది, సన్ రూఫ్ ఉంటుంది, ఆల్ ఫీచర్స్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఉంటాయి. మనకి నార్మల్గా W11లో ఇదే టాప్ ఎండ్ అనమాట. అంటే XUV 500 మీరు చాలా చూస్తూ ఉంటారు కదా, అందులో ఉన్నదానికంటే అన్నిటికంటే టాప్ ఎండ్ మోడల్ ఈరోజు మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. డీటెయిల్స్ చెప్తే చూడండి. 2018 6 నెలల్లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. నెంబర్ చూడొచ్చు, మనకి ఢిల్లీ రిజిస్ట్రేషన్ అనమాట. సో 1340 నెంబర్ కనుక మీరు మెసేజ్ చేస్తే దీని ఫొటోస్ కూడా ఫార్వర్డ్ చేస్తా. సో ప్రతిదీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తా. అసలు బండి కండిషన్ ఏ విధంగా ఉంది, ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, ఫీచర్స్ ఏ విధంగా ఉంది, అలాగే దీని ధర ఎలా ఉంటుంది, మనకి లైఫ్ ట్యాక్స్ ఎలా పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది, మొత్తం కూడా వీడియోలో అయితే మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తా. సో ముందుగా దీని యొక్క ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. W11 అనమాట, టాప్ ఎండ్ వర్షన్. సో LED DRL లైట్ ఉంటుంది, ఫాగ్ లైట్ ఉంటుంది, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ కూడా ఉంటాయి. సో సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంటల్. ఈవెన్ టైర్స్ ఇప్పుడు బండికి ఏదైతే అపోలో టైర్స్ ఉన్నాయో అప్పట్లో షోరూమ్ నుండి వచ్చినటువంటి టైర్స్ ఇప్పుడు బండికి అయితే ఉన్నాయన్నమాట. రెండో సెట్ టైర్స్ ఇంకా పడలేదు. సో ఎందుకంటే బండి కేవలం 40,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఓవరాల్ లుక్ అనేది చూసారు కదా, మనకి రేర్ రిఫ్లెక్టర్ కూడా ఉంది. సో బండి XUV 500 న్యూ షేప్ అనమాట. ఇది కొంచెం బండి చూడడానికి కూడా మంచి క్లాసిక్ లుక్ ఉంటుంది, కొంచెం రగడ్ ఉంటుంది అనమాట. సో దాని స్ట్రక్చర్ అలా డిజైన్ చేశారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలాయ్ వీల్స్ కూడా చూసారు కదా, ఇవి W11లో వచ్చే ఎలాయ్ వీల్స్. దాదాపుగా ఇది 18 ఇంచెస్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, రిమ్ సైజ్ 18 ఉంటుంది దీన్ని. సో ఫాగ్ లైట్స్ ఉంటాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా న్యూ అనమాట, కంప్లీట్గా న్యూ షేప్కి సంబంధించిన XUV. ఏది కూడా రీప్లేస్ చేయలేదు. ఆల్ డోర్స్ అండ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నటువంటి బండి అయితే మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఈవెన్ మనకి దాని యొక్క ఏదైతే ఫుట్ రెస్ట్ ఉందో అది కూడా కంపెనీ నుండి వచ్చినటువంటి ఫుట్ రెస్టే. మీరు ఇక్కడ చూడొచ్చు. నార్మల్గా దీనికి సెకండ్ క్వాలిటీ కూడా ఉంటాయి, బట్ ఇది ఫస్ట్ క్వాలిటీకి సంబంధించిన ఫుట్ రెస్ట్ మహేంద్ర బ్యాడ్జింగ్తో. అది కూడా ఇంత మందం ఉంది, చూసారు కదా. సో ఫ్రెండ్స్, మీరు లుక్ అయితే చూసారు కదా, ఇదైతే రైట్ లుక్ అనమాట. బండి చూడొచ్చు మీరు ఫ్రేమ్లో ఎంత నీట్గా కనపడుతుందో. ఇకపోతే దీని యొక్క ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది అయితే నేనైతే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో బండి అయితే కీలెస్ ఎంట్రీ చూసారు కదా, కీలెస్ ఎంట్రీ, లాక్, అన్లాక్, బూట్. ఇక్కడ మనం బటన్ నొక్కగానే ఓపెన్ అయితే అయిపోద్ది. సో ముందుగా డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు కంప్లీట్గా డోర్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. డోర్లో మనకి లెదర్ ఫినిషింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్ ఉంది, చూసారు కదా, క్లోజ్, ఓపెన్. సో ఈ విధంగా మీకు కనపడుతుంది. ఇక్కడ గొడుగు పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్స్ ఉన్నాయి. ఇది మనం డోర్ తీసినప్పుడు లైట్ వెలుగుతుంది అనమాట. సో మనకి వెనక ఎవరన్నా నైట్ టైం వచ్చినా కూడా ఈ లైట్ వెలిగేసరికి ఇక్కడికి రావడం ఆగిపోతారనమాట. సో ఇకపోతే ఇంటీరియర్ చూడొచ్చు. ఇంటీరియర్ చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా 100కి 90% ఉన్నటువంటి సీట్స్, అది కూడా ఎలక్ట్రిక్ సీట్స్ అనమాట. ముందుకంటే ముందుకి, వెనక్కంటే వెనక్కి, పైకంటే పైకి, కిందకంటే కిందకి మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టైర్స్కి ఎలా ఉండాలి ఏంటి అనేది కంప్లీట్గా ఉంటుందన్నమాట ఇది. అదేవిధంగా మీరు ఇక్కడ XUV బ్యాడ్జింగ్ చూడొచ్చు, పెడల్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పెడల్స్ చూస్తేనే అర్థమైపోయింది బండి తిరిగిందా లేదా అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూయల్ క్యాప్కి సంబంధించింది ఉంది. సో కిలోమీటర్ రీడింగ్ కనుక మాట్లాడుకుంటే 40,913 కిలోమీటర్లు తిరిగింది. 38,000కి లాస్ట్ సర్వీసింగ్ అయితే చేశారు షోరూంలో. మీరు ఇక్కడ చూడొచ్చండి, అది కూడా చాలా నెలలు అయితే అయింది. సో క్రూజ్ కంట్రోల్ ఉంది. సో సన్ రూఫ్ ఉంటుంది, చూసారు కదా, సన్ రూఫ్ కూడా ఉంది. మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్, అది కూడా ఆల్ వీల్ డ్రైవ్లో తీసుకొచ్చాను. చాలా వరకు మనకి ఆటో గేర్లో ఉంటాయి, మాన్యువల్ దొరకవు. సో మిస్ అయితే చేసుకోకండి. క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇకపోతే సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ బండిలో స్టీరింగ్ మీద, అదేవిధంగా అటు సైడ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్స్కి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, మధ్య పిల్లర్స్లోకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
సీట్స్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చూసారు కదా. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే ఇది టోటల్గా మనకి బండిలో 8 ఎయిర్ బ్యాగులు అలా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇప్పుడు ఢిల్లీలో 42 డిగ్రీల టెంపరేచర్తో అయితే ఉంది. చాలా ఎండ అదిరిపోతుంది. సో వీడియోలు చేస్తుంటే చెమటలు కక్కుతున్నాం, ఫోన్లు కూడా హీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇంటీరియర్ ఎంత చక్కటి కండిషన్లో ఉందో. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా మెయింటైన్ చేశారు వెహికల్ కూడా. సో ఎక్కడ కూడా రస్ట్ లేదు, ఏపీసీ కూడా పెయింట్ అయితే పడలేదు. అంత చక్కటి కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. మీరు అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ లుక్ కనుక చూసుకున్నట్లయితే 2 చూడొచ్చు. ఇక్కడ మనకి డిక్కీకి సపరేట్ లైట్ వస్తుంది, తర్వాత ఇటు సైడ్ సపరేట్ ఉంటుంది. ఇది రిఫ్లెక్టరు. మనం డిక్కీ ఓపెన్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ చూసారు కదా ఆ షేప్ అలా డిజైన్ చేశారు మంచిగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 సీటర్ సెంట్రల్ ఏసీ కారు, బ్లోయర్లు ఉంటాయి మనకి. ఫ్రంట్ కూడా మధ్యలో కూడా పిల్లర్లకి బ్లోయర్లు అయితే వస్తాయి ఏసీ. సో చూసాడుగా ఆల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 90% అబోవ్ కండిషన్లో 20 సీట్స్ అనమాట. సో మొత్తం చూసారు కదా వెహికల్. సో ఇకపోతే స్టెప్నీ, అదేవిధంగా మనకి స్టెప్నీకి సంబంధించిన జాక్ రాడ్ పాన అన్యూజ్డ్ అండి. స్టెప్నీ కూడా అన్యూజ్డ్ అయితే ఉంది వెహికల్. మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టెప్నీ ఎంత చక్కటి కండిషన్లో ఉందో. మట్టి పడి ఉన్నా కానీ స్టెప్నీ టైర్ అయితే 100% అన్యూజ్డ్ అండి. ఓకేనా. సైలెన్సర్ కండిషన్ చూడొచ్చు. సో అంతా కూడా చాలా పర్ఫెక్ట్, అంత చక్కగా ఉందన్నమాట. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఈ రిక్షా వాడు ఇక్కడ ఒక గీత పెట్టిండు. ఎలక్ట్రిక్ రిక్షా ఉంటుంది కదా, సో అందులో ఒక చిన్న గీత పెట్టండి. ఈ గీత అయితే మీకు క్లియర్ చేసి ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అనేది చూసారు కదా. టైర్స్ కూడా మీకు ఫ్రెండ్స్ 65% ఉన్నటువంటి టైర్స్ మీకు ఫ్రంట్ కనపడుతున్నాయి. వెనక కూడా అదే పర్సెంట్లో ఉన్నటువంటి టైర్స్. సో XUV 500లో మనకి కంపెనీ నుండి వచ్చిన టైర్స్ 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాయి బరాబర్. ఎందుకంటే మావి కూడా హ్యారియర్లు బండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా. మేము కూడా దాదాపుగా 93,000 94,000కి టైర్లు అయితే మార్చుకున్నాం. సో ఇది బండి యొక్క డీటెయిల్స్ అయితే. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే ప్రైస్ కూడా మీరు ఈ బండి యొక్క ఢిల్లీ ఆస్కింగ్ ప్రైస్ 11,35,000 రూపాయలకి అడుగుతున్నాం. ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఆ టచ్అప్ మేమే చేసి ఇస్తాం. మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టక్కర్లే. ఇప్పుడు ఇంజన్ గురించి చూడొచ్చు మనం, ఇంజన్ ఏ విధంగా ఉందనేది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే హెడ్ లైట్ చూడండి, DRL వచ్చింది చూసారు కదా. సో ఇక్కడ ప్రొజెక్టర్ లైట్ కూడా ఉంది, తర్వాత నార్మల్ లైట్, ఫాగ్ లైట్, ఇండికేటర్ బల్బు. సో ఇంజన్ కూడా చూడొచ్చు చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది. సో సౌండ్ కూడా స్టార్టింగ్ కండిషన్ చాలా సౌండ్లెస్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఇంజన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాప్రాన్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట. యాప్రాన్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట. అదేవిధంగా ఈ పట్టి ఇంజన్ కూడా స్టార్ట్ చేసాము చూసారు కదా. ఇక్కడ చూడొచ్చు మీకు 18/5వ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. మీకు ఇందాక ఆల్రెడీ వీడియోలో చెప్పా 2018లో బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫ్రెండ్స్ అని. సో అదే లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు 2018 5వ నెలలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టుగా ఉంది. సో అదేవిధంగా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా 2018 6వ నెలలో మనకి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ చూసారు కదా 28వ తారీఖు. సో ఆల్ ఒరిజినల్ వెహికల్. ఇలాంటి వెహికల్ని మిస్ అయితే అవ్వకండి, ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇలాంటి వెహికల్స్ మరిన్ని మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. రైట్ అండి. నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చైతే ఈ యొక్క వీడియో మీకోసం అయితే తీయడం అయితే జరుగుతుంది. ఆల్ వీల్ డ్రైవ్, అది కూడా మాన్యువల్, అది కూడా 18 మోడల్కి సంబంధించిన టాప్ ఎండ్ వెహికల్ అనమాట XUV 500. డోంట్ మిస్ అండి. ఓకేనా. రైట్. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం. అలాగే మేము కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ అయితే చేసినాం ఆర్ఆర్కాస్ తెలుగు మీద. మీరు ఇన్స్టా కనుక యూజ్ చేస్తే అది కూడా మీరు ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. మీకు దాంట్లో చిన్నగా అప్డేట్స్ అన్నీ కూడా బిఫోర్ వీడియో నేను పెట్టగలను. ఎందుకంటే ఇన్స్టాలో 1 నిమిషం లోపు మనం వీడియోస్ పెడతా ఉంటాం. సో దాన్ని బట్టి మీరు కూడా రేపు ఎల్లుండి ఏదైతే ముందే పోస్ట్ అవుతుందో అది మీరు ఇన్స్టాలో చూడొచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ.